త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. తెలంగాణ బీజేపీలో క్రికెట్ ఫార్మాట్ల రచ్చ నడుస్తోంది. ఇప్పుడు పార్టీలో నడుస్తోన్న టెస్ట్ ఫార్మాట్ నచ్చలేదు. అవును, బరాబర్ చెబుతున్నాం, పార్టీ ఫార్మాట్ నచ్చలేదు, ఆట తీరు నచ్చలేదు. ఇంకెన్నాళ్ళు ఈ టెస్ట్ మ్యాచ్లు అంటూ నేతలు చేస్తున్న కమెంట్స్ చర్చనీయాంశంగా మారాయట. ఇంతకు రాష్ట్ర బీజేపీలో టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్న నేతలెవరు? 2020 మ్యాచ్ ఆడుతున్నదెవరు? టెస్ట్ ఫార్మాట్ వర్సెస్ 2020 ఫార్మాట్ బీజేపీలో కొత్త చిచ్చు పెట్టిందా అనేది హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ బీజేపీలో ఫార్మాట్ మార్చాలనే నినాదం తెరపైకొచ్చింది. బీజేపీలో నడుస్తున్న పార్టీ ఫార్మాట్ ను మార్చాలనే డిమాండ్ తెరపైకి తెస్తున్నారు నేతలు. పాత చింతకాయ పచ్చడి లాంటి టెస్ట్ ఫార్మాట్ ని వదిలి 2020 మ్యాచ్ ఫార్మాట్ లోకి రావాలని, 2020 ఫార్మాట్ తోనే రాష్ట్రంలో బీజేపీ జెండాను ఎగురవేయాలని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారట. ఎన్ని మ్యాచ్లు ఆడామన్నది కాదు, మ్యాచ్ గెలిచామా లేదా అన్నదే ముఖ్యమనేది సదరు నేతల కామెంట్స్ లోని ఆంతర్యమనేది టాక్. ఉన్నఫలంగా, సైద్ధాంతికంగా, సంస్థాగతంగా ఫార్మాట్ మార్చాలనే మాట కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల నుంచి వస్తుందనే వాదన వినిపిస్తోంది. టెస్ట్ ఫార్మాట్ 2020 ఏ ఫార్మాట్ అన్నది కాదు, ముందు మెదళ్లలో బూజు పట్టి కంపు కొడుతున్న బుద్ధులు మార్చుకోవాలి అంటున్నారట మూస పద్ధతులు ఫాలో అవుతున్న బీజేపీలోని పాత నేతలు. ఇప్పటికీ 1,00,000 పంచాయతీలతో సతమతమవుతున్న రాష్ట్ర కమలం పార్టీకి తాజాగా వచ్చిన ఫార్మాట్ పంచాయతీ గుదిబండగా మారుతోందిట. ఫార్మాట్ మార్చకపోతే అధికారం వస్తుందా లేదా అన్నది అటుంచితే, పాత నేతలను టెస్ట్ మ్యాచ్లతో పోల్చడం ఏదైతే ఉందో అది ఆ నేతలకు చిర్రెత్తిస్తోందిట. తాజాగా బీజేపీ నిర్వహించిన మహాధర్నాలో ఆ పార్టీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పార్టీ నాయకత్వాన్ని క్రికెట్ టెస్ట్ ఫార్మాట్ తో పోల్చడం ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారుతోందిట. రామచంద్రరావును ఉద్దేశించి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక ఎవరున్నారో పార్టీ నాయకత్వానికి తెలుసనే టాక్ వినిపిస్తోందిట. అధిష్టానం అంతా గమనిస్తోందని, ఇతర పార్టీల నుంచి వచ్చి పార్టీపై దుమ్మెత్తిపోయటం ఆ నేతలకు ఫ్యాషన్ అయిపోయిందని, అలాంటిది వారికి ముకుతాడు వేసే సమయం త్వరలోనే రాబోతోందన్న టాక్ ఆ పార్టీ పాత నేతల్లో నడుస్తోందిట. మొత్తం మీద ఫార్మాట్ పంచాయతీని బీజేపీలో రగిల్చింది ఎవరు? పైడి రాకేష్ రెడ్డితో మాట్లాడించిందెవరు? టెస్ట్ ఫార్మాట్లతో కొత్త నేతలు ఎదగలేకపోతున్నారా? ఎదుగుదల లేకపోవటం వల్లే 2020 ఫార్మాట్లు కావాలని కామెంట్లు చేస్తున్నారా అనేది చర్చకు దారి తీస్తోందట. ఇందుకు కమలదళం టెస్ట్ ఫార్మాట్ మ్యాచ్ పార్టీ ఆడుతుందా? 2020 కావాలనుకుంటున్న నేతలకు ఎవరితో ప్రాబ్లం ఉందనే ప్రశ్నలొస్తున్నాయట. నిన్నటిదాకా కొత్త పాత కిరికిరితో గల్లలు పట్టుకునే పరిస్థితులు తెచ్చుకున్న నేతలు లేటెస్ట్ గా టెస్ట్ ఫార్మాట్ 2020 ఫార్మాట్ల పంచాయతీతో రచ్చకెక్కుతున్న తీరు ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోందిట. కొత్త పాత పంచాయతీలు పాతవే అయినప్పటికీ లేటెస్ట్ గా రూపం మార్చుకుని టెస్ట్ ఫార్మాట్ 2020 ఫార్మాట్ గా మారింది అంతే అనే చర్చ నడుస్తోందిట. రాష్ట్ర బీజేపీలో టెస్ట్ టీం, వన్డే టీం, 2020 టీంలంటూ ఆయా ఫార్మాట్ల పంచాయతీలతో రచ్చ చేసుకుంటున్న తీరు మాత్రం అందరినీ ఆలోచింపచేస్తోందిట. అవును, మేము టెస్ట్ ఫార్మాట్ లోనే మ్యాచ్ ఆడుతాం. మా పార్టీ లైన్ టెస్ట్ మ్యాచే. సిక్స్లు కొట్టడం, సెంచరీలు చేయటం, డిఫెన్స్ మాత్రమే ఆడుతామనేది బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్న నేతల మాట. ఇతర పార్టీల నుంచి వచ్చి మాకే నీతులు చెప్తారా అంటూ గుర్రుగా ఉన్నారట ఆ నేతలు. సభలకు, సమావేశాలకు, నిరసనలకు గ్రౌండ్ లెవెల్లో జన సమీకరణ చేయాలి, మీరు మాత్రం సోటు బూటు వేసుకునొచ్చి ప్రగల్భాలు పలుకుతారా అంటూ కొత్తగా పార్టీ కండువా కప్పుకుని మాట్లాడే నేత పాత నేతలు కౌంటర్ ఇస్తున్నారట. అధికారాన్ని కొట్టాలంటే నాయకత్వ బుద్ధులు మారాలని, ఆలోచనలు మారాలని మాట్లాడుతున్న కొత్త నేతలపై పాత నేతలు గుస్సా అవుతున్నారట. రాష్ట్ర నాయకత్వం అనుసరిస్తున్న ఫార్మాట్ నచ్చకపోయినా సంస్థాగతంగా జరిగే సమావేశాల్లో చెప్పాలి. కానీ బహిర్గతంగా కామెంట్లు చేసి కొంతమంది నేతలు పార్టీ పరువును బజారులో పడేస్తున్నారంటూ కొత్త నేతలపై పాత నేతలంతా గుర్రుగా ఉన్నట్టుగా కమలం పార్టీలో చర్చ నడుస్తోందిట. ఏ ఫార్మాట్ అయినా కలిసికట్టుగా నెగ్గాలని చూస్తారు టీం సభ్యులు. కానీ అదేంటో కాషాయ పార్టీలో మాత్రం ఫార్మాట్ల పేరుతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుండడం, వారనుకున్న అధికార లక్ష్యాన్ని
తెచ్చిపెడుతుందో లేదు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయట. ఫార్మాట్ల పేరుతో రాష్ట్ర బీజేపీలో నేతలు కయ్యానికి కాలు దువ్వడాలు తగ్గుతాయా? పీక్ స్టేజ్ కి చేరి మరో కొత్త చిచ్చు రగులుస్తాయా అన్నది వేచి చూడాలి.